ఈరోజు తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ పైన ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు లక్షట్పేటలో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ఆ నిర్ణయాన్ని ప్రకటిస్తూ ఉన్నాం. జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి బహుజనులందరినీ కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అందరినీ కూడా గ్రామ స్థాయి నుండి చైతన్యం చేసే దిశగా ప్రజా చైతన్య యాత్రను మేము ప్రారంభించబోతా ఉన్నాం. దీంట్లో ప్రతి బీసీ సంఘానికి సంబంధించినటువంటి నాయకులు, అన్ని కులాలకు సంబంధించినటువంటి కీలక వ్యక్తులు పాల్గొని ఈ ప్రజా చైతన్య యాత్రను విజయవంతం చేసే దిశగా సహకరిస్తారని పనిచేస్తారని చెప్పేసి మేము పిలుపునిస్తా ఉన్నాం. తెలంగాణలో బీసీ ఉద్యమాన్ని బహుజన రాజ్యాధికార స్థాపన దిశగా బీసీజేఏసీ మరియు తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అనేక ఉద్యమాలలో భాగంగా కూడా మంచిర్యాల జిల్లాలో కూడా బీసీ ఉద్యమాన్ని బహుజన రాజ్యాధికార స్థాపన కోసము త్వరలో ఈ ప్రాంతంలో జరిగే ప్రజా చైతన్య యాత్రలో అందరూ బహుజనులందరూ పాల్గొని దాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటూ, అదేవిధంగా బీసీజేఏసీ తరఫున కూడా రేపు జరగబోయే బహుజన యాత్రకు పూర్తి మద్దతు మంచిర్యాల జిల్లా శాఖ తరఫున కూడా మేము మద్దతు తెలియజేస్తున్నాము. మన బహుజనుల బాంధవుడు తీన్మార్ మల్లన్నను కూడా కలిసి కూడా ఈ విషయమై చర్చించడం కూడా జరిగింది. వాళ్ళు ఈ ప్రాంతంలో జరిగే బీసీ ఉద్యమాలకు మేము వెన్నుదన్నుగా ఉంటాము, మీరు ముందుకు పోండి, మేము వెనక ఉండి మీ అందరినీ నడిపిస్తాము అని ఒక హామీ కూడా ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగానే త్వరలో మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా బహుజన యాత్ర, బీసీ ప్రజల చైతన్య యాత్ర కూడా తీసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఈ ప్రాంతం ఉన్న మేధావి వర్గము, బీసీ మేధావి వర్గము మరియు అన్ని కులాల బీసీలో ఉన్న అన్ని కులాల కుల సంఘ నాయకులు మరియు బీసీ సంఘాల నాయకులు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా బీసీజేఏసీ మంచిర్యాల జిల్లా తరఫున కోరుకోవడం జరుగుతుంది. జై బీసీ, జై బీసీ, జై బీసీ. ఈరోజు తీన్మార్ మల్లన్న ఆధ్వర్యంలో బీసీ ఐక్యవేదిక ద్వారా ప్రతి గ్రామంలో ఉన్నటువంటి బీసీలందరూ ఏకతాటిపై వచ్చి బీసీ ఉద్యమం చేపట్టే విధంగా, అందరినీ చైతన్యపరిచే విధంగా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమానికి బీసీలందరూ, బీసీ ప్రముఖులు, అన్ని వర్గాల వారు, అన్ని కులాల వారు, అంటే బీసీలు వెనుకబడిన తరగతుల వారు అందరూ ఏకతాటిపై ఈ ఉద్యమాన్ని కొనసాగించాల్సిందిగా కోరుతున్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఇవాళ అందరూ కూడా ఏకమై ఒక్కతాటిపై వచ్చి హక్కుల కోసము కొట్టాడవలసిన అవసరం ఉన్నది. రిజర్వేషన్లు కానివ్వండి, రాజకీయ రిజర్వేషన్లు కానివ్వండి, ఈ ఉద్యోగ రిజర్వేషన్లు కానివ్వండి, అన్ని శాఖల్లో అన్ని విధాలు కూడా బీసీలకు అన్యాయం జరుగుతుంది. ఎస్సీ ఎస్టీలు మైనార్టీలకు చాలా వెనుకబడుతున్నారు కాబట్టి 5% ఉన్న వాళ్ళే ఇవాళ రాజకీయ కోణంలో అన్నిట్లలో కూడా ఉద్యోగాల్లో కూడా వాళ్ళే ముందున్నారు. కాబట్టి ఇవాళ నడిచే పరిస్థితి చూస్తే మొదటికైతే ఇలా గవర్నమెంటే భయపడుతుంది. ఎందుకు భయపడుతుంది? భయపడి ఇలా 42% కూడా మేము రిజర్వేషన్ ఇస్తుందంటే ఇలా కారణం మొదటికైతే బీసీలు ఒకతాటిపై కదులుతున్నారు, ఇప్పుడిప్పుడే కదులుతున్నారు. ఇంకా కూడా అందరు కలిసి కూడా వాళ్ళని ఒకతాటిపై తీసుకొచ్చి చైతన్యపరిచే పరిస్థితి ఇవాళ తీసుకురావాలని, కానీ ఇవాళ మనం ముందు ఉండి వాళ్ళని కదిలించే పరిస్థితి ఏర్పాటు చేయాలని ఇవాళ తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో మేము వాళ్ళకు ఫుల్ మద్దతు చేస్తున్నామని ఎస్సీ ఎస్టీ మరి తరపు నుంచి నేను ఎంఆర్పిఎస్ తరపు నుంచి నేను ఫుల్ మద్దతు చేస్తున్నాను.